గౌరవ ముఖ్యమంత్రి గారు నిన్న క్యాబినెట్ సమావేశాల్లో కూర్చొని ఏమని మాట్లాడారంటే ఈ యొక్క నీటి పారుదల వ్యవహారాలపైన వాళ్ళు డీప్ గా చర్చించుకున్నారు విత్ అధికారులతోటి ఈ యొక్క అధికార యంత్రాంగంతో నిపుణులతోటి ఇంజనీర్లతోటి వాళ్ళు డీప్ గా చర్చించుకున్నారు. ఆ చర్చల్లో వచ్చిన మాటలు మీరు చూస్తే మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఇంత తెలివి ఉందా, ఇంత అక్కసు ఉందా ముఖ్యమంత్రి గారికి అనేది బయటపడతా ఉంది. ఏమంటాడు, ఒకవైపు బాంబులు పెట్టి పేల్చింది వీళ్ళే, ఇంకోవైపు కాళేశ్వరం దగ్గర పిల్లర్లు అది ఎట్లాగో 1 సంవత్సరం 2 సంవత్సరాల్లో మళ్ళీ కాంగ్రెస్ లేకుంటే బీఆర్ఎస్ అధికారులు వచ్చేలోపు కాళేశ్వరం లేకుండా చేయాలనే కలతోటి రేవంత్ రెడ్డి ఆ బేస్ దగ్గర పిల్లర్ల దగ్గర ఇసుక తోడుకుంటా పోతా ఉంటాడు. ఒకవైపు ఏమో ఆధారాలతోటి ఎప్పుడో కూలిపోయిందని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు అభండాలు వేస్తూ ఉంటారు. కానీ నిజానికి ఆ లెక్క చూడాలంటే రేవంత్ రెడ్డి మాటలకు నిజానికి హ్యాట్సాప్ చెప్పబోతే కొన్నిసార్లు అసలు తెలంగాణ సమాజ ప్రజలు కూడా ఎంత గొప్పోళ్ళంటే ఎట్లాంటోడో కూడా తెలియకుండా ఓటేసి చూసిర్రా. తెలంగాణ రాష్ట్ర ప్రజలు చాలా మంచి గొప్పోళ్ళు, ఇక వాళ్ళని మించిన గొప్పోలు ఏడ ఎతికినా కూడా ఎక్కడ దొరకరు. అందులో రేవంత్ రెడ్డి లాంటి నాయకుడు, ఆయనకున్న మేధావితనం ఈరోజు ఏ యూనివర్సిటీలో చదువుకున్న రాదబ్బా. ఇప్పుడు ఎప్పుడో కూలిపోయింది 2022లో కూలిపోయిందని చెప్తా ఉన్నాడు. కన్నెపల్లి పంప్ హౌజ్ల లోపల ఏదైతే ప్రొటెక్టివ్ వాల్ ఉంటుందో, ఏదైతే సైడ్ వాల్ ఏదైతే ఉంటుందో ఆ వాల్ గోదావరి హెవీ ఫ్లో వల్ల వస్తే ఆ కన్నెపల్లి పంప్ హౌజ్ మొత్తం మునిగిపోయింది, గోడ కూలేసి అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు. అది 2022లో జరిగిందని చెప్తున్నాడు. మరి మనకు సాధన కావడం లేదా, మనకు దిమాక్ లేదా, ధమాక్ లేదా, ఇంజనీర్ దొరకట్లేదా, లేకుంటే అదాని సిమెంట్ అని అమ్ముతాను కదా ఆ సిమెంట్ తెచ్చి అయినా కట్టొచ్చు కదా, లేకుంటే నాగార్జున స్టీల్స్ అని చెప్పేసి రాడ్లు వస్తాయి కదా, సరాకులు వస్తున్నాయి కదా, 90 mm కావాలా, 100 mm కావాలా, 200 mm కావాలా, అవసరమైతే 1000 mm అయినా చేయించుకొని వాళ్ళు కడతావో లేకుంటే బిల్డింగే కడతావు అక్కడ, అది చేయాల్సింది కదా. మరి మనోడు మాట్లాడే కథను మీరు వినాలి, ఒకసారి వినుర్రి. కన్నెపల్లి ఎంత సుఖమైందా అంటే 2022 జూలై 14 గోదావరిలో వరద వస్తే కన్నెపల్లి అన్నారం పంప్ హౌజ్ రీటైనింగ్ వాల్ పంప్ హౌజ్ ఇక్కడ కడితే గోదావరి జలాలు ఇందులోకి రాకుండా గోడాటం కడితే అది నాణ్యత లేకపోవడం వల్ల కుప్పకూలితే మొత్తం కన్నెపల్లి పంప్ హౌజ్ ఫోటోలు చూపిస్తున్నాం మీకు. ఇది నీళ్లు నిండిపోయింది, ఇది లోపల విషయం మొత్తం కెమెరా క్లోజ్అప్ తీసుకుంటాం. ఈరోజు కన్నెపల్లి అని చెప్తున్నాడు కదా, ఇది కన్నెపల్లి పంప్ హౌస్. ఇది ఎప్పుడు 2022లోనే ఈ పంప్ హౌస్ లకు అడ్డంగా కట్టిన గోడ, నీళ్లు రాకుండా కట్టిన గోడ ఒక్కసారిగా గోదావరి జలాలు ఉధృతి పెరగానే ఆ గోడ కుప్పకూడి మొత్తం నీళ్లు పంప్ హౌస్ లోకి వస్తే ఇవి కొన్ని మీటర్ల ఎత్తు నీళ్లు నిండినాయి. ఇది మొత్తం పంపులు, నిప్పులు, మోటార్ల పరిస్థితి. అంటే వాటిని పాత ఇనుప సామాన్కి అమ్మేద్దామా, లేకుంటే ఉల్లిగడ్డలకు అమ్ముకుందాం మరి ఆ మోటార్లు తీసుకెళ్ళి, లేకుంటే పక్క రాష్ట్రాలకు వెళ్ళి అగ్వకు అమ్ముకొచ్చేది ఏమైనా జేబులు పెట్టుకుందాం, మనోడికి డ్రెస్సులు కొందామా, లేకుంటే మీరు తిరగడానికి హెలికాప్టర్ లేదు కావచ్చు ఆ హెలికాప్టర్ తెచ్చాను మీకు పెడదామా, లేకుంటే మీ కార్లో డీజిల్కి వాడుకుందాం, ఏం చేద్దాం చెప్పుర్రి. మరి కన్నెపల్లి పంప్ హౌస్ మొత్తం మునిగిపోయింది, మోటార్లు గిట్లయిపోయినాయి గట్లయిపోయినాయి. అది 2022లో జరిగిందని నువ్వే చెప్తా ఉన్నావు. 2022లో జరిగితే 2022లో జరిగిందని నువ్వు తీసుకొచ్చి ఎందుకు చూపెడుతున్నావు? నీ చేతగానే తనవు కదా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, నా వల్ల కావట్లేదు అంటున్నావు. నేనేమంటున్నా, నీకు నిజంగానే సిమెంట్ దొరకడం లేదా, ఇంజనీర్లు కరువు అయ్యారా, సలాకులు దొరకట్లేవా, కంకర్లు దొరకట్లేవా, నీకేం దొరకట్లేదని అడుగుతున్నాం. నువ్వు 2.5 సంవత్సరాలు అయింది కదా, మరి వచ్చి ఏం చేసావు తెలంగాణ సమాజానికి? దోచుకోవడం, దాచుకోవడం, భూములు కబ్జాలు చేయడం, పేదోళ్ళ భూములు కబ్జాలు చేయడం, లంబాడి గిరిజన 2000 ఎకరాలు కబ్జాలు చేయడం, 1200 ఎకరాలు కబ్జాలు చేయడం, ఇదేనా రేవంత్ రెడ్డి వచ్చి చేసింది? మూసి సుందరీకరణ చేస్తా, సైడ్ గోడలు నిర్మిస్తా, అక్కడ ఉన్న ఇండ్లు కూలగొడతా, పక్కన ఉన్న భూములు రియల్ ఎస్టేట్ చేసి అమ్ముకుంటా, గుట్టల్ని ఫ్లాట్లు చేస్తా, ప్రభుత్వ భూముల పేర్లు రోడ్డు వెడల్పైతుందని చెప్పేసి ఆ భూములను అమ్ముకుంటా అని చెప్పేసి గీ చిల్లర మాటలు జరిగినాయి తప్ప ఈ 2.5 సంవత్సరాల్లో కాళేశ్వరం మీద ఇట్లా ఒక్క దృష్టి పెట్టుంటే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ పరిస్థితి ఎప్పుడో మారిపోవు. కన్నెపల్లి పంప్ హౌస్ కూలిపోయిందని చెప్పేసి చూపెడతా ఉన్నావు. కొంచెమైనా సిగ్గుండి మాట్లాడుతున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఈరోజు తెలంగాణ సమాజం మీరేదో పొడుస్తారు, మీరేదో మార్పు తీసుకొస్తారు, మీరు గుంజి గుద్ది సాఫ్ చేశారని చెప్పేసి మీకు ఓట్లేస్తే ఈరోజు మీరు చేసింది ఏంది? అట్లీస్ట్ గడ్డికి ఇట్లా ఏమైనా పీకారా గత 2 సంవత్సరాల నుంచి? అట్లీస్ట్ గడ్డి ఏమైనా తెలంగాణ మోనుస్తున్న గడ్డి ఏమైనా పీకిరా? మీరు అప్పులు కుప్పలుగా మారినాయి. 10 ఏళ్ళు కేసీఆర్ పరిపాలిస్తే 3 లక్షల కోట్ల రూపాయలు అయితే 2.5 సంవత్సరాలు పరిపాలించిన కథలకి 4 లక్షల కోట్ల రూపాయలు అప్పైంది కదా. ఈ రోజు దాంట్లో తీసుకెళ్ళి ఒక 200 కోట్లు కన్నెపల్లి పంప్ హౌస్ సైడ్ వాళ్ళు నిర్మిస్తే ఏమైంది? ఆ మోటార్లు మొత్తం మునిగినాయి. చూడండి, ఫోటోలు చూడుర్రి, మొత్తం ఉల్లిగడ్డకు అమ్ముకుందా చెప్పు. మరి ఆ మోటార్ తీసుకెళ్ళి ఉల్లిగడ్డకు అమ్ముకుందామా? ఏం చేద్దాం ముఖ్యమంత్రి గారు? కేసీఆర్ మునుగోడు కాబట్టి ఆ యొక్క ప్లాన్ ని నిర్వహించిండు. మరి నీకు ఆ కేసీఆర్ అంత పావలవంతు కూడా చేసే దమ్ము లేదా? అట్లీస్ట్ నీకు మోరీలు కట్టడం కూడా రాదు.
రిపేరింగ్ చేయడం కూడా రాదని నువ్వు ముఖ్యమంత్రిగా కనబడతలేవు. తెలంగాణ లూటీ చేసే కనబడతా ఉన్నావు. దోచుకొని దాచుకునేంత దాకా చల్లబడేటట్లేదు నీ ముఖం. సప్పు లేక కాళేశ్వరము, ఆ సుందిల్లా, అన్నారం, దాని పక్కనే ఉన్న కన్నెపల్లి పంప్ హౌస్, బాహుబలి మోటార్స్, లక్ష్మీ బరాజులు, లక్ష్మీ పంప్ హౌస్ అన్ని బాంబెట్ లేపాయి సప్పులేక. ఆ బీహార్ వాళ్ళు పిలుస్తావో లేకుంటే ఎక్కడి నుంచి సుఫారు తీసుకొచ్చి ఆ బాంబు పెట్టి లేపేస్తావో లేపేయి. పని పోతుంది కదా. నీ కళ్ళ ముందు కాళేశ్వరం అవపడద్దు. తెలంగాణ రాష్ట్ర రైతాంగం నీ కళ్ళ ముందు సంతోషంగా గల్లా ఎగరేసుకొని కండువ భుజం మీద వేసుకొని ఎవరి కాళ్ళ దగ్గర అయ్యా బాంచనకుండా అట్లా రొమ్ము నిక్కబొడిసి రైతాంగం వ్యవసాయం చేస్తూ ఉంటే నీ కళ్ళకు చూసి తట్టుకోలేకపోతున్నావు. రైతులు నీ ముందు ఒంగోకి దండాలు పెట్టాలి, నీ యందు అయ్యా బాంచనని చెప్పి అడుక్కోవాలి. అట్లయితే నీ కళ్ళు చల్లబడతాయని మాకు అందరికి అర్థమవుతుంది. తెలంగాణ సమాజం కూడా చూస్తుంది. అయ్యా బాంచన అని చెప్పాడు రేవంత్ రెడ్డి గారికి. అట్లయితే చల్లబడేటట్టు ఉన్నాడు. కాళేశ్వరాన్ని కూల్చేసి అప్పుడుకి ఇవన్నీ రాజకీయాలు వద్దు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడేమో ఓహో నేను కేసీఆర్ని మించిన మొగోడిని, నేను కేసీఆర్ని మించి పలగొట్టేటోడిని, కేసీఆర్ని మించి కేసీఆర్ కాళేశ్వరం కడిగి దాని అమ్మ కడతా అని చెప్పినావు, మాట్లాడినావు కదా. కాళేశ్వరం అమ్మ కడతా అని చెప్పినావు కదా. మరి ఏం కట్టినావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు? కాళేశ్వరంలో కుంగిన పిల్లర్ని కూడా సరిచేయక చేతగాని దద్దమ్మ మాటలు మాట్లాడుతున్నారు తప్ప ఏ ఒక్కరైనా నీటిపారుదల శాఖ మళ్ళీ మీకు ప్రెస్ మీట్లు, కెమెరాలు, తొక్క కరెంటు బొక్క, మీకు సమోసాలు బొక్క, టీలు బొక్క, అన్నీ దండగా. మీకు తెలంగాణ సొమ్ముని వృధాగా దోచుకుంటున్న దద్దమ్మల్లేగా కనిపిస్తున్నారు ఈరోజు మీరంతా. ఆఫ్టర్ ఆల్ ఒక కాళేశ్వరంలో పిల్లర్ కుంగితే రిపేర్ చేయడం చేత కావట్లే మీకు. కన్నెపల్లి పంప్ సైడ్ వాళ్ళు కూలిపోతే అది కూలిపోయి దాన్ని కేసీఆర్ రీకన్స్ట్రక్షన్ చేయించిండు, దాన్ని బాగు చేసి పెట్టిండు. ఇప్పుడు ఆ టాపిక్ని ముందు తీసుకొచ్చి కన్నెపల్లి పంప్ హౌస్ కథ మాట్లాడుతూ ఉన్నావు. కేటీఆర్ గారు ఏం చెప్పారు? ఈరోజు లక్షలలో క్యూసెక్కులు ఇన్ఫ్లో అయ్యి అవుట్ఫ్లో అవుతుంది. ఈ వెళ్ళిపోక ముందే మనం ఎత్తుకుంటే కరువు వస్తుందని చెప్తున్నారు కదా. ఎలినిన్నో అని వస్తా అని చెప్తున్నారు కదా. మరి ఎలినో వచ్చినప్పుడు మీరు చేయాల్సింది ఏంటిది? మీరు చేయాల్సింది ముందస్తు కార్యక్రమాలు చేయాల్సింది ఏంటిది? ముందుగా తీసుకోవాలి కదా, బరువు బాధ్యతలు చేపట్టాలి కదా. అవన్నీ చేయడం చేతగాక రేవంత్ రెడ్డి గారు చేస్తున్న పనేంది అడుగుతున్నా. నువ్వు ముఖ్యమంత్రిలో వ్యవహరిస్తా ఉన్నావా? అసలు నిన్ను చూసి ఎవరైనా భయపడతాడా? పనికొచ్చే కార్యక్రమాలు ఏమైనా చేస్తున్నావా? ముఖ్యమంత్రిగా ఎక్కడైనా వ్యవహరిస్తా ఉన్నావా? ఎందుకింత ఆగమాగం వ్యవహారం చేస్తున్నావు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి? పరువు తీసి ఆగమవుడు తప్ప నీ వల్ల ఏమైనా లాభాలు ఉన్నాయా? తెలంగాణ సమాజం ఈరోజు నిన్ను క్వశ్చన్ చేస్తూ ఉంది. తెలంగాణ సమాజం ఈరోజు నిన్ను అడుగుతూ ఉంది. ఏ దమ్ము లేదా రేవంత్ రెడ్డి? నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మీకు కూడా దమ్ము లేదా? 72 సార్లు ఢిల్లీకి ఎందుకు పోయిర్రు మీరు? ఎవడబ్బ సొమ్మని కులుక్కుంటా మీరు 72 సార్లు ఢిల్లీకి పోయిర్రు. ఆ డబ్బులతోటి ఈరోజు కన్నెపల్లి పంప్ హౌస్లో నీవు ఏదైతే మేజర్ రిపేర్స్ అంటున్నావో ఆ మేజర్ రిపేర్స్ ఇచ్చేయచ్చు కదా. కేసీఆర్ ఉన్నప్పుడు అన్ని పంపులు నడుస్తాయి, కాళేశ్వరం నీళ్లు లిఫ్టింగ్ చేసుకుని అన్ని జరుగుతాయి. కానీ మీ హయాంలో వచ్చేసరికి నీళ్లు మాత్రం కుదరదు, జరగదు. నేను ఒక్కటే చెప్తా, చాతకాని దద్దమ్మలు మాట్లాడే మాటలు ఇవి. ఇట్లాంటి వాళ్ళు ముఖ్యమంత్రులు కదా నేను చెప్తున్నా కదా. అసలు ఓటే లేదు వీళ్ళకి. వీళ్ళను గేట్ వాచ్మెన్ కూడా ఉండడానికి అర్హత లేదు వీళ్ళకు. తెలంగాణలో ఉండడానికి అర్హత లేదు వీళ్ళకు. వీళ్ళు ఆంధ్ర కన్నా డేంజర్. వీళ్ళు ఆంధ్ర టీడీపీ బ్యాచ్ చూసిర్రా, వాళ్ళకన్నా డేంజర్ వీళ్ళు. వాళ్ళు కూడా అంతో కొంత కేసీఆర్ ఉన్నాడని చెప్పేసి భయపడి రారు. కానీ వీళ్ళు తెలంగాణ ప్రజల్ని మొత్తం సర్వం నాకించి పడేసారు. లేదు, ఇక తెలంగాణని ముంచే కార్యక్రమం మాత్రమే చేస్తూ ఉన్నారు.